వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదామండి. మొట్టమొదటిగా చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చాలండి. వాక్యము దేవుడై ఉండెను. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు. మరొక సమయం మీ పాదాల చెంత మేము ఉండడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అల్పులమునైనా అభాగ్యులమునైనా ఎందుకో పనికిరంటి వారము మీ రక్తము చేత మమ్మల్ని కడిగారు, మీ రక్తము చేత మమ్మల్ని కొన్నారు, మీ సిలువ రక్తము చేత మమ్మల్ని ప్రభువా కడిగి పవిత్రపరిచి మీ సన్నిధానములో మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి. నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి శనివారం ప్రార్థన కూడికలో ప్రభువా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉండి నీ సన్నిధానంకి వచ్చిన బిడ్డలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి తప్పించండి. వారికి ఉన్న అవసరతలు మీరే తీర్చండి. అటు రీతిగానే ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి తండ్రి. అటు రీతిగా నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి తండ్రి. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణమైనటువంటి మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. నా పెదవులు కాదు నైనా, నా తలంపులు కాదు తండ్రి, మీరే నీ బిడ్డల మీద మా అందరితో మాట్లాడమని, ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దీని బిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్తలో 1వ వచనం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాట మీకు మరొకసారి చదివి వినిపిస్తాను. ఆది యందు వాక్యము ఉండెను. ఈ రోజున దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి అన్వేషణ చేయడానికి మానవులైన మనకి ఎవ్వరికీ కూడా సమయం లేదు. మానవులైన మనకి ఎవరికి కూడా సమయం లేదు. మనకున్నటువంటి పనిపాట్లను బట్టి, మనకున్నటువంటి అవసరతను బట్టి, మనకున్నటువంటి అక్రతను బట్టి దేవుని గ్రంథాన్ని తీసుకుని చదవడానికి మనం ఎవరం కూడా ఇష్టపడడం లేదు. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాం. చిన్న ప్రశ్న. మీకు బాగా ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? భద్రంగా ఏం చేస్తారమ్మా? భద్రంగా దాచుకుంటారు. బాగా ఇంకా ఇష్టమైంది ముద్దొచ్చేది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? చూస్తూ ఉంటారా? ముద్దు వచ్చేది ఏదైనా ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు టింకు అన్నాడు, ఆడతామంటాడు, ఒక్కొక్కసారి ముద్దు వస్తామంటాడు. వాళ్ళ అమ్మ ఇడు ముద్దు వస్తున్నాడు కదా, నా దగ్గరికి రావద్దు పొమ్మంటదా? ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం, మంచిదైనప్పుడు దాచుకుంటాం. ఇది బాగా మనకి కావాల్సింది అన్నప్పుడు బంగారం అనుకోండి, బీరువలో పెట్టి దానిని భద్రంగా తాళం వేస్తాం. దొంగలు ఎత్తుకుపోకుండా కాపలా కాస్తాం. అలాగే ఎక్కడ ఎవరన్నా వచ్చి ఇంట్లోనికి వచ్చి చూడడానికి వచ్చిన వారు, మన బంధువులు వచ్చినప్పుడు ఆ బంగారాన్ని వారు ఎదురుగుండా పెట్టమని ఎక్కడ పెడతాం? బీరువలో పెట్టి, బీరువా తలుపు తీసి అందులో ఇంకొక తాళం ఉంటుంది, దాన్ని తీసి దాని లోపల ఇంకోటి ఉంటుంది, దాన్ని తీసి అందులో పెట్టి మనం భద్రంగా దాస్తూ ఉంటాం. కారణం అది మనకు విలువైనది కనుక. ఈ లోకంలో విలువైనవి చాలా ఉన్నవి, వాటన్నిటిలో కన్నా దేవుని మాట చాలా విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏ మనుష్యుడు చూడలేదు. దేవుణ్ణి ఏ మనుష్యుడు కూడా చూడడానికి అవకాశం లేదు. ఆయన మహిమాన్వితమైనటువంటి కాంతితో 1000 సూర్య కాంతులతో ఉంటారు కనుక ఆయన ఎవరు కూడా చూడలేరు. కనుక దేవుడు తన్ను తాను మనుషులమైన మనకు ప్రత్యక్షపరుచుకోవడానికి ఆయన ఈ లోకానికి వాక్యం అనేటువంటి దేవుని మన మధ్యకు ఆయన పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఒక రాసినటువంటి మాట కాదు. వాక్యం అంటే రాసినటువంటి మాట కాదు. కొద్దిగా జాగ్రత్తగా విందాం అమ్మా, జాగ్రత్తగా విందాం. వాక్యం అంటే రాసినటువంటి మాటలు కాదు. చిన్నపిల్లలు పుస్తకాలను చూసి రాస్తూ ఉంటారు, పుస్తకంలో రాస్తూ ఉంటారు. ఆలో నేర్చుకోవడానికి మొట్టమొదటిగా స్కూల్కి పంపినప్పుడు పిల్లలకి 2 అక్షరాలు రాస్తారు వారికి పలక మీద. ఇది వరకు పలకలు ఉండి ఇప్పుడు లేవు. పలక మీద 2 అక్షరాలు రాసేవారు. ఏం రాసేవారమ్మా పలక మీద 2 అక్షరాలు? అని రాసేవారు అనమాట. మొట్టమొదటిగా నేర్పినటువంటి మాటలు ఏంటంటే ఆ అనేటువంటి 2 అక్షరాలు రాసి పిల్లవాడిని ఏం చేయమనేవారు? నాయన దిద్దు అని బలపం ఇచ్చేవారు అనమాట. ఇదివరకు పలక బలపం అనేవారు. రే పలక బలపం పట్టుకుని స్కూల్కి వెళ్ళరా అనేవారు. పలక బలపం పట్టుకుని స్కూల్కి వెళ్ళాలరా అనేవారు. పలక బలపం లేనప్పుడు ఏం చేసేవారు తెలుసండి మీకు? ఏం చేసేవారు అమ్మా? ఇసుక మీద ఇసుక తెచ్చుకుని ఒక గుప్పుడు ఇసుక తీసుకొచ్చి ఆ కుర్రోడు ముందు పోసుకుని మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ ఇసుకను చక్కగా ఆ సదును చేసి వేలితో, ఏ వేలితో రాసేవారు తెలుసా అమ్మా? పొరచేతోనా? సూపుడు వేలు అంటారు దీన్ని. ఈ వేలు ఏంటండి? సూపుడు వేలుతో ఆ ఇసుక మీద రాసేవారు. ఆ ఇసుక మీద రాస్తుంటే చెయ్యి కూడా అరిగిపోయేది. అయినా కానీ బలవంతంగా ఆ రోజుల్లో నేర్చుకునేవారు. రాసేటటువంటి మాటల్ని వాక్యము అనేవారు. ఏదో ఒక వాక్యం అయినా అంటే మనం దేవుని వాక్యాన్ని రాస్తాం, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం రాస్తాం ప్రియమైన బిడ్డలారా. కానీ యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నది రాసినటువంటి వాక్యం కాదు. ఏ వాక్యం అంటే ఇది? ఆది యందు వాక్యం ఉండెను. ఎప్పుడుందండి ఆది అంటే అర్థం ఏంటి? మా ఇల్లు కట్టక పూర్వం ఇక్కడ చెట్లు ఉండేవి అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఇల్లు కట్టక పూర్వం, ఇప్పుడు ఇల్లు కట్టేశాం. ఆది యందు ఏమీ లేనటువంటి సందర్భంలో మొట్టమొదటిగా అదే ఉంది. చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఫస్ట్ బస్సు అంటే దానికంటే ముందున్న బస్సు ఉండదు. ఫస్ట్ బస్సు అంటే ఫస్ట్ బస్సే, దానికంటే ముందు ఇంకో బస్సు ఉండదు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళి ఫస్ట్ బస్సు వెళ్ళిపోయింది అన్నారనుకోండి, ఎవరన్నా ఇంకొక ఫస్ట్ బస్సు ఉందా అన్నారనుకోండి, ఏం చేస్తారు మనం చూసి? ఇటు తప్పిపోయిచ్చాడు అనుకుంటారు. కనుక ఫస్ట్ బస్సు అంటే ఫస్ట్ బస్సే, తర్వాత వచ్చేది ఏదన్నా రెండో బస్సు. ఆది అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి రోజుల్లో, ఏమీ లేని రోజుల్లో ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడున్నాడు. ఆ దేవుని దగ్గర వాక్యము ఉన్నదంట. ఆ వాక్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాశారు మనకి. ఎప్పుడైనా మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. చదువుదాం. అలా ఏం చదువుతారు? ఆది యందు, గట్టిగా చెప్పాలి, ఆది యందు వాక్యము ఎక్కడుందంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే మీ చేతిలో ఒక రాయి పెట్టామనుకోండి, ఆ రాయి మీ చేతిలో ఉన్నప్పుడు ఆ రాయి మీదే.
లేకపోతే మీకు ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 రూపాయలు మీవే. లేకపోతే మీకు ఒక బంగారు ఉంగరం ఇచ్చామనుకోండి, ఉంగరం కూడా మీ చేతిలో పెట్టింది మీదే. ఆ చేతిలో ఉన్నది మీతో పాటు కలిసే ఉంటూ ఉంటుంది. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం వేరు, దేవుడు వేరు అనేటువంటి స్థితిగతులోనికి మానవులు భూమి మీద చాలామంది తయారైపోయారు. దేవుడు వేరు, దేవుని వాక్యం వేరు. ఈ వాక్యాన్ని మనం నమ్మవసరం, దేవుడిని మనం నమ్మాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది వచ్చేసారు. అయితే ఏమని రాయబడి ఉంది? వాక్యము దేవుని యొద్ద ఉండెను. మొట్టమొదటిదిగా ఆది యందు వాక్యం ఉన్నది. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని దగ్గర ఉన్నది. తర్వాత రాయని మాట చదివితే ఏమైంది? వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యము ఇప్పుడు ఏమై ఉంది? ఏమైందమ్మా? ఎంత చెప్పినా కానీ ఇంకా కన్ఫ్యూజేనా? ఎంత చెప్పినా ఇంకా అనుమానమేనా? మరలా చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఇప్పుడు ఈ వాక్యం ఏమైంది? దేవుడైనటువంటి వాక్యాన్ని ఎప్పుడైనా భద్రంగా నువ్వు దాచావా? అది ప్రశ్న. దేవుడైనటువంటి వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైనా బీరువలో పెట్టి దాచావా? భద్రంగా ముద్దు పెట్టుకున్నావా? ఇది దేవుని వాక్యం, ఇది దేవుడే. వాక్యం అంటే దేవుడే. దీనిని అక్కడక్కడ పెట్టకూడదు, దీనిని పరుపుల కింద దిండ్ల కింద పెట్టకూడదు, మనం కూర్చున్న చోట దీనిని పెట్టకూడదు. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. మనం నడిచే చోట బైబిల్ని అసలు పెట్టకూడదు. ఇది దేవుని వాక్యం. ఇది వాక్యం అంటే మాట కాదు, పుస్తకంలో రాస్తారు కానీ ఇది దేవుని మాట. దేవుడు చెప్తే రాయబడినటువంటి మాట కనుక దేవుని వాక్యము దేవుడు కనుక దీన్ని నేను భద్రంగా ఉంచుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఉదయం లేచి పిల్లలు చూసి వాళ్ళ మొఖాలు చూసి, అరే అమ్మ ఎక్కడున్నారా, ముందుకు రా అని చెప్పి పళ్ళు తెరిచి వాళ్ళంగా చూసి వాళ్ళ ముద్దు పెట్టుకుంటా. ఉదయం లేచి బైబిల్ తీసుకుని ముద్దు పెట్టుకుని, ప్రభువా నీవే నా దేవుడు, నీవే నన్ను కాపాడేవాడు, నీవే నన్ను రక్షించేవాడు, నీతోనే నా జీవనం అని ఒకవేళ ఎప్పుడైనా ఉదయం లేచి దేవుని వాక్యము ఎంక నువ్వు చూసి, ఒకవేళ దేవుని గనక నువ్వు గౌరవించి ముద్దు పెట్టుకుని, ప్రభువా నువ్వు లేకపోతే ఈ లోకంలో నేను లేను నైనా అని గనక నువ్వు అనగలిగితే దేవుని మీద నీకు భయభక్తులు ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని చాలామంది చాలా అశ్రద్ధగా చూస్తారు. ఎప్పుడన్నా నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. బైబిల్ని సైకిల్ మీద వెనకాల పెట్టుకుని ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పదు కదండి, బైబిల్ వెనకాల సైకిల్ మీద పెట్టుకుంటారు కదా. సైకిల్ ఉన్నప్పుడు క్యారేజ్ మీద పెట్టుకునేవారు. క్యారేజ్ మీద పెట్టుకుని బైబిల్ని ఏం చేసేవారంటే, మరి సైకిల్ ఎక్కాలంటే ఎలాగ ఎక్కాలి? కాలు పైకి ఎత్తి ఎక్కాలిగా, కాలు పైకి తీసుకుని ఎక్కాలిగా. అనేక మంది ఏం చేసేవారంటే బైబిల్ని వెనకాల క్యారేజీకి పెట్టుకుని సైకిల్ నడుపుతున్నటువంటి సందర్భంలో వెనకాల కాలు ఇలాగ పైన బైబిల్ నుంచి తీసి సైకిల్ తొక్కుని వెళ్ళేవారు. ఏమంటే అది ప్రయాణం తప్పదు కాబట్టి వెళ్ళారు కదండి, అన్నీ ఉండవచ్చు. నేను ఎప్పుడు అలా తీయడానికి ఇష్టపడేవాడిని కాదు. ఎప్పుడు కూడా అవసరమైతే సైకిల్ తగ్గించుకుని సంచిలో పెట్టుకుని వెళ్ళేవాడిని. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ స్కూటీలు వచ్చిన తర్వాత స్కూటీలో డిక్కీ ఉంటుంది, డిక్కీలో బైబిల్ పెట్టుకుని దాని మీద కూర్చొని ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని చూసా. నాకు డిక్కీలో బైబిల్ పెట్టడం చాలా ఇష్టం ఉండదు. ఎందుకంటే డిక్కీలో పెట్టిన బైబిల్ మీద మనం కూర్చున్నట్టే. కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం, తెలియకుండానే అపరాధాలు చేస్తూ ఉంటాం. తెలుసు కాదు. అందుకే ఈ వాక్యం ఏంటో మనకు అర్థమైతే, ఈ వాక్యం ఏంటో మనకు మనసులో అవగాహన కలిగితే ఆ వాక్యానికి ఇచ్చే విలువను మనం
వాక్యానికి ఇస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు తీసి చాలా చిందరబందర చేస్తూ ఉంటారు. పిల్లలు తీసి చింపుతూ ఉంటారు. చిందరబందర చేస్తారు, చింపుతూ ఉంటారు. అదే 100 రూపాయల కాయంతో తీసుకుని పిల్లలు చింపుతుంటే ఊరుకుంటారా మీరు? ఎందుకు ఊరుకోరు? డబ్బులు కనుక. బైబిల్ తీసి, పాటల పుస్తకాలు తీసి వాళ్ళు చింపుతుంటే అలా కళ్ళు అర్పగించి అలా చూస్తూ ఉంటాము. ఏంటి మనకి? అది దేవుని వాక్యం కదా, దేవుని గ్రంథం కదా. మనలో కనీసం న్యాస, దేవుని వాక్యము, దేవుని పాటల పుస్తకము అనేటువంటి ఆలోచన లేకపోతే మన జీవితంలో ఇంకెప్పుడు నేర్చుకుంటాం? మనం నేర్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎన్ని సంవత్సరాలు అంతే. ముట్టుకుంటే తోలు ఊడిపోవాలి, చింపితే కర్ర ఇరిగిపోవాలి. కొట్టమని కాదు, భయపెట్టమని కాదు, భద్రత నేర్పండి చిన్నప్పటి నుంచి పిల్లలకి. మనం చేసే కొన్ని అలవాట్లు పిల్లలకి బాధ కలిగిస్తూ ఉంటాయి, పిల్లల్ని అనారోగ్య పాలు చేస్తూ ఉంటాయి, పిల్లల్ని ఆసుపత్రుల పాలు చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళుగా మనము చూసి చూడనట్టు పోతే వాటి వల్ల వారు ఇబ్బంది పడతారు, వారితో పాటు మనం కూడా ఇబ్బంది పడతాం. నా పిల్లలే కదా అంటే నీ పిల్లలు మంచిది, నీ పిల్లలు మాకు కూడా పిల్లలే. అందుకే మేము చాలాసార్లు వద్దించాం, చాలాసార్లు మేము గద్దించాం. బయట తిడుతున్న చిడుదుల వల్ల ఎసిడిటీ పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది, పేగులు ఉరిసిపోతాయి, పేగులు పుల్లడిపోతూ ఉంటాయి. పెద్దోళ్ళకే జరుగుతుంది, అది పిల్లలకి జరగడానికి పెద్ద చిత్రమే ఉంది. మన అలవాట్లు మంచిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన పిల్లలు బంగారం మనకి, మనము దేవునికి బంగారం. మన పిల్లల్ని ఎంత భద్రంగా చూసుకోవాలని మనం కోరుకుంటూ ఉంటాము, దేవుడు కూడా మనల్ని అంత భద్రంగా చూసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని మాట వినకుండా అటు ఇటు గట్టుగా నడుస్తూ ఉంటే, అటు ఇటు గొంతులేస్తూ ఉంటే పిల్లల్ని మనం కొట్టినట్టు దేవుడు కూడా మనల్ని ఒక్కొక్క సరుపు జరుపుతాడు అంతే. ఈపు మీద కొడితే కింద పడితే లెగడానికి చాలా రోజులు పడుతుంది, సమయం పడుతుంది. ఏ పరిస్థితి అయినా కానీ దేవుని వాక్యం ఇది, దేవుడు ఉండే వాక్యం ఇది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ఆ మహిమ, ఆ ప్రభావం చాలా గొప్పది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా మొదటి నుంచి చదువుతాం. చదవండి, అందరూ చదవండి, మొత్తం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆదిలో ఈ వాక్యం ఉంది. వాక్యం అంటే కాగితం కాదు, మాటలు కాదు, వాక్యమే దేవుడు. మరి అసలైన దేవుడు ఉన్నాడు కదండి మనకి. మరి ఆ దేవుడు ఈ దేవుడు ఎవరంటే ఆయన కూడా ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదవండి రెండవ మాట, రెండవ వచనం చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందండి? ఇక్కడ ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, బాగుంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఏ సమస్తము ఆయన మూలం కలిగింది? వాక్యమైనటువంటి దేవుడు, భూమిని సృష్టించినటువంటి దేవుడు. ఈ ఇద్దరు కూడా ఒక్కరై ఉన్నారు. ఒక్కటై ఉండి ఈ సృష్టిని అంతటిని కూడా వారు చేశారన్నమాట. ఆ చేసేది ఏమేం చేశారంట? సమస్తమును ఆయన మూలముగా కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తం సృష్టి యావత్తు కూడా వాక్యం అనే దేవుడు కలిసి చేసినటువంటి ఈ సృష్టి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది.
యోహాను గారు ఎంత అద్భుతంగా ఈ యోహాను రాసిన సువార్త రాశారంటే, అప్పటికి యేసుప్రభు వారు పుట్టలేదు. యేసుప్రభు వారు పుట్టలేదు. యోహాను బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భంలో యోహాను దగ్గరికి యేసుప్రభు వారు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. యోహాను కంటే ముందుగా పుట్టిన యేసుప్రభు వారి కంటే ముందుగా పుట్టినది యోహాను గారు. యోహాను తర్వాత యేసుప్రభు వారు పుట్టారు. యోహాను పుట్టక ముందే, యోహాను పుడతారనగాని మరి మరియమ్మ గారి గర్భంలో యేసుప్రభు వారు ఉండగానే యోహాను దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దాదాపు నెలల సమయమే, సంవత్సరాలు కాదు, నెలల సమయంలోని యోహాను పుట్టుక తర్వాత యేసుప్రభు వారి పుట్టుక రెండు కూడా జరిగినాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లోక రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే వృత్తాంతం ఉంటుంది. కనుక సమస్తము ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం చూడండి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్నదంతా కూడా, చెట్టు బుట్ట మొత్తం అంతా కూడా, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అంతా కూడా, నీరు అంతా కూడా, గాలి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఎవరు లేకుండా చేయబడలేదండి. వాక్యమనే దేవుడు లేకుండా చేయబడలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడింది. అందుకే మొట్టమొదటి నుంచి చదువుకుంటూ దాని లింక్ను మనము వదిలిపెట్టకుండా చదువుకుంటూ రావాలి. చదువుతాను చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన నా చోట వాక్యం అని పెట్టుకుంటే, వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము వాక్యము మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో అంతమాల పేరు రాయడం ఎందుకని చెప్పి ఆయన, అతడు, వాతను, ఈమె అని రాయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అస్తమాల పేరును వ్రాయడం కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక ప్రియమైన బిడ్డలారా, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే నీవు నేను, ఈ ప్రకృతి, లోకమంతా, సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగి ఉందండి? వాక్యమనే దేవుని ద్వారా కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. దేవుణ్ణి మన చేతిలో పెట్టాడు. ఆయనే మన చేతుల్లోకి వచ్చి, మన ఇంటిలోనికి వచ్చి, మన ఇంట్లో నివసించడానికైనా ఇష్టపడి మన దగ్గరకు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ వచనం చదవండి. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వాక్యం అనే వెలుగు, వాక్యానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అర్థం ఏంటో తెలుసండి? వాక్యమే వెలుగు, వాక్యమే దేవుడు, వాక్యమే మహిమా ప్రభావాలు. ఆ వాక్యాన్ని గనక నువ్వు భద్రంగా గనక నువ్వు దాచుకోగలిగితే, ఆ వాక్యాన్ని నువ్వు భద్రంగా గనక వినగలిగితే, ఆ వాక్యాన్ని నువ్వు ఆదరించగలిగితే, ప్రార్థించగలిగితే, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించగలిగితే, ఈ లోకంలో నీకంటే శ్రేష్టమైన వారు భూమి మీద ఎవరు కూడా ఉండరన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చూడండి, ఆయనలో జీవం ఉండెను. ఎవరిలోను? వాక్యమైన దేవునిలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమే వెలుగు, వాక్యమే జీవం అండి. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నారు, యోహాను రాసిన సువార్త 14, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరలేడు. నా ద్వారానే తప్ప, నా ద్వారా తప్ప మనుషులలో భూమి మీద ఎవరి ద్వారాగా కూడా, ఏ నామములో కూడా తండ్రి వద్దకు ఎవరు కూడా చేరలేరని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఆ వాక్యములో జీవం ఉంది. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, నేను మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని ఉదయమే లేచి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మీరు బయటికి వెళితే జరగనటువంటి కార్యాలు ఏమీ కూడా మనలో ఉండవు. చూడండి, బ్రాహ్మిన్స్ పూజారులు ఉదయం లేచిన తర్వాత వారు మంత్రాలు చదువుకుంటూ పూజలు చేసుకుంటూ వారి భక్తిని వారు చాటుకుంటున్నారు. మనము కూడా వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ మంత్రాల కంటే గొప్ప మంత్రం ఉన్నట్టు యేసయ్య నామములో ఉన్నటువంటి మహిమ దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రులు మనం ప్రార్థన చేసుకుంటూ పడుకుంటే చెడ్డ కళలు రావు. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తే మనకి ఎటువంటి కీడులు కలగవు. కారణం ఏమిటి? వాక్యమైన దేవుడు నీతో ఉంటాడు, వాక్యమైన దేవుడు నీ కూడా ఆయన వస్తాడు. ఆయన నీతో వచ్చినప్పుడు, ఆయన నీతో నడిచినప్పుడు, నీతో పాటు ఆయన సహవాసం చేసినప్పుడు, ఆయన నీ పనిపాటుల్లో ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, నీకు కలిగేటట్టు గొప్పతనం చాలా శ్రేష్టమైనది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కానీ మనుషుని యొక్క ఆలోచన, మనుషుని యొక్క తలంపులు ఎలాగున్నాయంటే 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఏ చీకటి? మనుషులమైన మన మధ్య ఉన్నటువంటి చీకటి వాక్యమైన దేవుని యొక్క వెలుగును చూడలేకపోతుంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన విషయంగా మరి రాత్రి దేవుని వాక్యమును బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్కును పంపించి స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన వాక్కు వెళ్ళి స్వస్థపరిచి వచ్చేస్తుంది. ఆయన అక్కడే ఉంటారు, ప్రభువు అక్కడే ఉంటారు. ఆయన మాట చెప్తే చాలు, ఆ మాట వెళ్ళి లోకంలో అద్భుత కార్యాలు చాలా చేసినాయి. ఈ యోహాను రాసిన సువార్త మనము ఈ మొదటి అధ్యాయం అంతా జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి. కానీ సమయానుకూలంగా మరి ఈ రాత్రి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వచ్చే రాత్రి శనివారపు రాత్రి కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం చూస్తే, వాక్యమైన దేవుని యొక్క శబ్దమునకు మహిమ ప్రభావాలు ఎలాగున్నాయో ఒక్కసారి చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా, వెలుగు కలిగిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ దేవుడు ఈ దేవుడు ఒకటేనా అని ఒక మీకు మళ్ళీ ప్రశ్న రావచ్చు. ఆ దేవుడు ఈ దేవుడు ఒక్కడేనా అని మీకు ప్రశ్న రావచ్చు. ఎప్పుడన్నాడు దేవుడు వెలుగు కలుగుగాకని? ఆదిలో అన్నాడు. ఈ సృష్టి సృష్టింపబడక ముందన్నాడు. ఈ సృష్టిలో ఏమి చేయక మునుపు దేవుడు చెప్పినటువంటి మాట ఏ మాట? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండును, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను. ఆయన దగ్గరే ఉన్నది. ఆ వాక్కు ఒక మాట ఉందంటండి. ఏమన్నది? వెలుగు కమ్మని పలుకగా. ఈ లోకంలో వెలుగు కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా అనండి, చీకటి కలుగును గాక అనండి. ఇప్పుడు చీకటి కలుగును గాక, చీకటిలో వెలుగు కలుగును గాక. మన మాటకి ఏమైనా విలువ ఉంటుందమ్మా? మన మాటకి ఏమైనా ప్రభావం ఉంటుందా? కొంతమంది నాలుగు మచ్చలు ఉంటాయంట కదా, ఆ మచ్చున్న నాలుగుతో ఏం చెప్పినా మరి జరుగుతుందంట కదా. జరుగుతుందమ్మా? మనుషుల మాటలకు విలువ ప్రభావాలు ఉండవు. దేవుని మాటకు తప్ప, దేవుని వాక్కుకు తప్ప మరి ఎవరికి కూడా విలువ ఉండదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో అనేక అద్భుత కార్యాలు చేశారు, అనేకమైన స్వస్థతలు చేశారు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఆయన మొట్టమొదటి సూచక్రియ యేసు ప్రభువారు చేసింది ఏంటో తెలుసండి? నీటిని
ద్రాక్షారసముగా మార్చడం, నీటిని ద్రాక్షారసముగా మార్చడం. కానాను విందులో, ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారు వచ్చి తల్లి మరియమ్మ గారు చెప్పిన మాటను బట్టి యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసండి, ఇది ముంచుకుని తీసుకుని వెళ్ళి విందు ప్రధానులకు చూపించండి అన్నాడు ఆయన. అంతే, ఇంకేం మాట్లాడినా. ఆ బాణంలో నిండుగా నీళ్లు నింపండి, ముంచుకుని వెళ్ళి విందు ప్రధానానికి రుచి చూపించండి అంటే విందు ప్రధాని తీసుకెళ్ళి వెళ్ళినటువంటి నీటిని చూసి ఆ నీటిని రుచి చూసి అన్నాడంట, ఇంత శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని నీవు దాచుకుని జబ్బు రసాన్ని ఇప్పుడు వరకు పోసావా అని చెప్పి ఎవరిని తిట్టాడంటే, పనివారిని తిట్టాడంట, పెండ్లి కుమారుని కూడా తిట్టాడంట. యేసు ప్రభు వారి నోటు వెంబడి వచ్చినటువంటి మాట, ఆ కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మార్కు రాసిన సువార్తలో కొన్ని యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఉన్నాయి, వాక్యమైన దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయి. అక్కడ మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు పరిశుద్ధుడువు కమ్మని వానితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు. అమ్మ, ఇక్కడ పరిశుద్ధులు లేదు ఇక్కడ. అమ్మా సరిగ్గా చదవండి. దేవుని మాట, దేవుని వాక్యము. యేసుప్రభు వారు తోవన వెళ్తున్నారు. 40వ వచనం చూస్తే, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని అంటున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని యేసు ప్రభువుతో చెప్పడం, ఇక్కడ వేడుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. ముందు చెప్పాను కదా, అడిగితే, వేడుకుంటే, కావాలంటే దేవుడు ఏదైనా చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. యేసుప్రభు వారు మానంగా యేసుప్రభు వారు వెళ్తున్నారు, కుష్ఠరోగి పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు వారిని ఏమి అడగలే. అడగకపోతే యేసుప్రభు వారు అడుగుతాడేమో అని చూశారు, కానీ చూడలేదు, ఆయన అడగలేదు. యేసుప్రభు వారు ముందుకి వెళ్ళిపోతారు. కానీ యేసుప్రభు వారి దగ్గరికే వచ్చి ఆ కుష్ఠరోగి యేసుప్రభువును అడుగుతున్నాడు, మోకాళ్ళు ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. అంటే అర్థం ఏంటో తెలుసండి, వేడుకోవడానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి బ్రతిమాలుకోవడం, ఇంకొకటి కన్నీటితో అడగడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. వేడుకోలు, కన్నీటితో అడగడం. ఇంకొకటి నేను బాధతో, వేదనతో అడగడం. అలాగ అడిగినప్పుడు దేవునికి హృదయం కరుగుతుందండి. దేవుడు కఠినమైనటువంటి వాడు కాదు. ఆయన చాలా మెత్తని హృదయం కలిగిన వాడు. అందుకే సిలువ మీద దొంగ అనేకమైన పాపాలు చేసి, అనేకమైనటువంటి శాపాలు చేసి, అనేక మందిని చంపి, అనేక మందిని దోసుకుని, తన జీవితం అంతా భ్రష్టంతో నిండిపోయిన తర్వాత ఇక కొన్ని గంటల్లో, 2 గంటలు 3 గంటలు చనిపోతాడు అనగా సిలువ మీద దొంగ యేసు ప్రభువుతో అంటాడు, ప్రభువా, నేను చేసిందంతా తప్పేనైనా, నేను చేసిందంతా పాపమేనైనా, దయచేసి నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రియదిన బట్లారా, ఏమన్నా పశ్చాత్తాపడ్డాడు? అక్కడ మోకరించాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసే సమయం లేదు, మోకరించే సమయం లేదు. తను మరలా పాపం చేయడానికి వెళ్ళడానికి కూడా సమయము లేదు. 2 గంటల్లో చనిపోతాడు. ఒకవేళ చనిపోతే కోళ్ళు ఇరగొట్టి, మోకాళ్ళు ఇరగొట్టి చంపేస్తారు సైనికులు. చనిపోయేటువంటి సందర్భంలో అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నేను ఆయన నీకు చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు నేను బోధించాను, నీతో నన్ను చేతులు కలపమన్నాను, నేను కలపనన్నాను. మనం కూడా, నీకు చాలామంది జనం నీకు కూడా వస్తున్నారు కనుక నువ్వు నేను కలిస్తే నిన్ను నేను రోదన చేస్తాను, నేను నీ పక్కన మంత్రిగా ఉంటాను అని నువ్వు నాతో అన్నావు. అయినా కానీ నేను కలవలేదు. యేసుప్రభు వారు ఎన్ని చెప్పి
అప్పుడు నువ్వు వద్దన్నావు కదా, ఇప్పుడు ఎందుకు పశ్చాత్తాపడతాను, నా రాజ్యంలో నీకు చోటు లేదు పో అనలేదండి యేసుప్రభు. ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉంటే మనం ఏమంటాం తెలుసండి, రే నాయన తల మీద మొండల కిరీటం ఉంది, 2 చేతులకు 2 మేకులు కొట్టారు, 2 కాళ్ళకి మేకులు కొట్టారు, నా శరీరంలో రక్తం అంతా కిందకి కారిపోతుంది, చాలా బాధతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, ఇప్పుడు నన్ను అడుగుతావేంట్రా క్షమించమని అని మనం అయితే ఇదే మాట అంటాం మనమా? అంత క్షమించేది అంత మంచి మనసు ఉందండి మనకి. క్షమించే అంత మంచి మనసు మనకుంటే పక్కోడితో మనకు విరోధం రాదు, లోకస్తులతో మనకు విరోధం రాదు, మనకున్న బంధువులతో స్నేహితులతో విరోధాలు రావు. క్షమించే మనసు ఉంటే యేసుప్రభు వెంటనే ఏ మారు మాట్లాడకుండా అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తలంపు నెరిగినటువంటి దేవుడు ఈ సమయం అంది నీవు నాతో కూడా పరదశలో ఉందవని గొప్ప బహుమానం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన విషయం అండి, ఆశ్చర్యమైన విషయం. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ కుష్ఠు రోగిని దేవుడు అడిగాడు, స్వస్థత పరిచాడు, వెంటనే అయిపోయింది అక్కడతో. వాడు స్వస్థత పడి శుద్ధుడై తన వెంట వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు రాసిన సువార్తలోని 1వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. అదే అధ్యాయము 1వ అధ్యాయంలో 25వ వచనం చూడండి ఒక్కసారి. వెనక్కి వచ్చి పైకి వచ్చి 25. అందుకు యేసు ఊరకుండము వాణ్ణి విడిచిపోమ్మని దానిని గద్దెంపగా అపవిత్ర ఆత్మ వానిని విలవలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచి వెళ్ళిపోయెను. దేవుని మాటండి, వాక్యండి, వాక్యమైన దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు. యేసుప్రభు వారు కపెర్నహూములోనికి వెళ్తున్నారు. అది విశ్రాంతి దినము. సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించాలని ఆయన వెళ్తుంటే ఆయనను వెంబడిస్తూ శాస్త్రులు అధికారులు అందరూ కూడా వస్తున్నారు. ఆ సమయంలో వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు యేసుప్రభు వారు ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చి 24వ వచనం చూస్తే, నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేయడం మొదలుపెట్టి, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేయడం మొదలుపెట్టి, అంటే దెయ్యాలకి అపవిత్రాత్మలకు యేసు ప్రభువు ఎవరో తెలుసు, మనుషులు ఎవరో తెలుసు. ఓపిక పట్టుకోండి కొద్ది నిమిషాలు. కనుక వెంటనే అవేమనుకున్నాయి, మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ఈయన వచ్చినట్టున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పేసి, నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడవు, మా జోలి మాతో నీకేమి పని అని చెప్పడం మొదలుపెట్టేటప్పటికి నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేయడం మొదలుపెట్టి, కేకలు వేసి వెళ్ళిపోతే యేసుప్రభు వాటిని ఏమనకపోను కానీ అవి యేసుప్రభు కూడా రావడం మొదలుపెట్టి, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు అంటూ వెనకాల కేకలేసుకుంటూ వస్తుంటే యేసుప్రభు వారికి కొంత బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది. యేసుప్రభు వారు అంట వస్తున్న వారు ఏమనుకుంటారు, పనుగొట్టుకుని వీళ్లతో అనిపిస్తున్నాడు ఈయన. కనుక వారు అంటున్నారు, కొంతమంది భజన చేస్తూ ఉంటారు కదా, వెనకాల భజన చేస్తూ ఉంటారా, నాయకులకు భజన ఎక్కువ కావాలి, వారికి జేజీలు కొట్టడం ఎక్కువ కావాలి. భజన చేస్తున్న వారు వెనకాల వస్తుంటే యేసుప్రభు వారికి బాధ కలిగి వెంటనే వెనకకి తిరిగి వాటిని పొమ్మని ఆజ్ఞాపించినట్టుగా, అందుకు యేసు ఊరకుండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయిన. దేవుని మాటని అక్కడ మాయలు, మంత్రాలు, నిమ్మకాయలు, అట్టిబళ్ళు, అగరొత్తులు, విభూదులు, సాంబ్రాణీలు ఇక్కడ ఏం లేవు. ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. వాక్యమైన దేవుని యొక్క ప్రభావం, ఆ శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలని రాత్రి మీకు కొద్ది విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. తెలుసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి.
2026 సంవత్సరంలో మీరు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని, దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రభావాన్ని, విధేయతను, ఆయన వాక్యానికి ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి మీకు కొద్ది మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అనమాట. ప్రియమైన బిడ్డలారా, అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయి. అక్కడ వెంటనే వారందరూ కూడా ఇది దేవుని కుమారుడు అని వారు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం లోకరహస్య సువార్తలో చూస్తాం. దేవుని మాటకు, వాక్యం అనే దేవుని యొక్క మాటకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి లోకరహస్య సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా, లోకరహస్య సువార్త చూద్దాం. ఒకసారి ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. లోకరహస్య సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 15 వచనం వరకు. 7వ అధ్యాయంలో నుంచి చూద్దాం. లోకరహస్య సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనం వరకు. వెంటనే ఆయన, జాగ్రత్తగా విందాం, కొద్ది మాటలే, కొద్ది నిమిషాలు. నా ఈయనను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గేటు వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. అబ్బా, ఇంతకీ విధవరాలు కుమారుడు చనిపోయాడు. నాయనటువంటి ఊరి దగ్గరికి యేసుప్రభువు వారు ఆ గుమ్మము దాటి, గేటు దాటి, గౌని దాటి లోపలికి వెళ్తుంటే ఊరు లోపల నుంచి ఒక పాడి ఎదురొస్తుంది. చనిపోయిన వారిని తీసుకొస్తున్నారు అనుకోండి, మా బాగా తీసుకొస్తున్నారు, మనకు మంచి జరుగుతుంది, ఎదురెళ్తారా మీరు? ఎదురెళ్తారమ్మా? చనిపోయిన వాడు శవం వెళ్ళేంత వరకు కూడా మీరు తలకి ఈ పక్కకు పెట్టి, ఆడింపు కూడా చూడరు, తలక ఈ పక్కకు పెట్టి చూస్తారు. ఒకవేళ వెళ్ళేవాళ్ళు అనుకోండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు అనుకోండి, వెంటనే ప్రయాణం కూడా మానేస్తారు. ఇక్కడ యేసుప్రభువు వారు ఎదురెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభువు వారు ఎదురెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎదురెళ్ళి ఏం జరిగిందో చదువుందో ఒకసారి. ప్రభువు ఆమెను చూసి, 13వ వచనం, ఎవరి యందు? ఆ విధవరాలి యందు కనికరపడి, అమ్మా ఏడవవద్దు అని ఆమెతో చెప్పి పాడె దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచేరి ఆగారు. ఆ విధవరాలి యొక్క ఏడుపు చూసి, కన్నీరు చూసి, ఒక్కగానొక్క కొడుకు, భర్త చనిపోయాడు, భర్త వల్ల నేను ఏమి లాభము పొందుకోలేకపోయాను, ఫోన్లే భర్త లేకపోయాడు, కుమారుడు ఉన్నాడు, ఈ కుమారుడు కడ చేరుస్తాడు అనుకుంటే భర్త చనిపోయిన కొంతకాలానికి కుమారుడు కూడా చనిపోయాడు. ఈ విధవరాలు ఒంటరిదైపోయింది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. భర్త చనిపోయినటువంటి ఇంట్లో కుమారుడు పరిచయం చేస్తూ ఏదో గ్రాసం తీసుకొస్తూ తల్లిని పోషిస్తున్న సందర్భంలో ఆ కుమారుడు కూడా చనిపోతే ఆ తల్లికి ఎంత దుఃఖం వస్తుందో తెలుసండి. చెప్పరానంత దుఃఖము. ఎవరితో చెప్పుకోను, ఎవరితో చెప్పను, ఎవరిని నేను వేడుకోను. భర్త చనిపోయాడు, కుమారుడు ఉన్నాడు కదా అని ఏదో రకంగా కాలం గడుపుతుంటే, కన్నీళ్లు దిగమింగుకుని కాలం గడుపుతుంటే, ఇప్పుడు దేవుడు ఈ ఆశ్రయాన్ని కూడా తీసివేశాడు. నా పరిస్థితిని ఎవరితో చెప్పుకోనని దుఃఖముతో ఆ శవం వెంట, ఆ పాడి వెంట ఆమె కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన వారి పాడి వెంట ఆడవాళ్ళు వెళ్ళరు. వెళ్ళడం ఎప్పుడైనా చూసారమ్మా? ఏదో ముఖ్యమైన అయితే తప్ప సాధారణంగా చనిపోయిన వారితో, చనిపోయిన శవం కూడా ఆడవాళ్ళు వెళ్ళరు. ఈమె ఎందుకు ఇక్కడ వెళుతుందో తెలుసండి. చనిపోయిన కుమారుని తలుసుకుని బాధపడుతూ, కన్నీరు విడుస్తూ, ఆ బాధను దిగమింగుకోలేక వద్దని వారుస్తున్నా కానీ ఈమె ఆ పాడి వెంట వెళ్తుంటే ఆ దుఃఖాన్ని యేసుప్రభువు వారు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దుఃఖాన్ని యేసుప్రభువు వారు చూసి వెంటనే అమ్మా ఏడవద్దు అని ముందు చెప్పి ఆ పాడి మోసుకొస్తున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని అలా ముట్టుకోగానే ఆ పాడి మోసేవారు ఆగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లికి అతడు అక్కడే కుమారుడు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా
ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన మట్టుగా మోయిచున్నవారు నిలిచిరి. 14వ వచనం, ఆయన అక్కడ పలికినటువంటి మాట్లాడు తెలుసండి. 14వ వచనంలో ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? చిన్నవాడా లెమ్ము. ఇంకేం మాట మాట్లాడలేదండి. చిన్నవాడా లెమ్మని చెప్పగా, యేసుప్రభువారు చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యమైన దేవుని యొక్క ప్రభావం, శక్తి అంత గొప్పది. అట్టి వాక్యమైన దేవుణ్ణి మన దగ్గర పెట్టుకొని, మన ఇంట్లో పెట్టుకొని, మన దిండి కింద పెట్టుకొని, ఎక్కడ పడితే అక్కడ పెట్టి, ఎక్కడ పెడితే దానిని అక్కడ వదిలిపెట్టి మనం ఎంతవరకు ఎంత నిర్లక్ష్యంగా చూసామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి విలువనిస్తే దేవుడు నీ జీవితానికి, నీ బ్రతుకు కూడా అయినా విలువనిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు వ్రాసి ఉంచాడు. వాక్యమైన దేవుని గురించి చాలా విషయాలు దేవుడు వ్రాసి ఉంచాడు. ఈ వాక్యమైన దేవుడు భూమి మీదకి రాకముందే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో ఒక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. చాలా విషయాలు ఉన్నాయి, నేర్చుకుందాం. దేవుని సన్నిధానంలో వాక్యమైన దేవుని యొక్క సత్యాలు, ప్రభావాలు మనం నేర్చుకుందాం. 9వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అమ్మా, ఆయన భుజము మీద రాజ్యభారముండును. తర్వాత ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి బిరుదులు, 5 బిరుదులను ఇక్కడ యెషయా ప్రవక్త ఇక్కడ రాస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఇంకా పుట్టలేదు, పుట్టబోతున్నాడు, పుట్టేశాడు, ఆయన వచ్చేసాడు, దేవుని సన్నిధానం నుంచి వచ్చేసాడు అంటూ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెనని చెప్తూ ఆయనకున్నటువంటి బిరుదులు, పేర్లు, వాక్యమైన దేవునికి ఉన్నటువంటి పేర్లు ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి ఏంటండి? ఆశ్చర్యకరుడు మొట్టమొదటిది, ఆలోచనకర్త రెండవది, బలవంతుడైన దేవుడు మూడవది, నిత్యుడగు తండ్రి నాలుగవది, అధిపతి అని అతనికి. ఈ 5 కూడా పేర్లు కదా, ఈ 5 పేర్లే కదమ్మా. ఆశ్చర్యకరుడు ఒక పేరు, ఆలోచనకర్త ఒక పేరు, బలవంతుడైన దేవుడు ఒక పేరు, సమాధానకర్త నిత్యుడొక తండ్రి ఒక పేరు, సమాధానకర్తయకు అధిపతి అని ఒక పేరు. మొత్తం 5 పేర్లు. 5 పేర్లేనా? 5 పేర్లు కాదు, ఇవన్నీ కూడా ఒకే పేరుగా ఉన్నది కాబట్టి అతనికి పేరు పెట్టబడునన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమైన దేవునికి ఉన్నటువంటి పేర్లు, ఆశ్చర్యకరుడైన అని చేసే కార్యాలు కంటికి కనబడ, చెవులకి వినపడ, హృదయానికి గోచరం కాదు. ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు జనాంగం అంతా నడిచి వచ్చేస్తుంటే వాళ్ళు వెళ్తే లేదు కానీ మనం వెళ్తే వచ్చిందని చెప్పి ఐగుప్తీయులు కూడా వెనకాల రథాలు వేసుకుని, సైన్యం వేసుకుని వారు కూడా వచ్చేసారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే నీ కర్ర వెనక సాబు అన్నాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఎర్ర సముద్రం దాటేసి ఒడ్డుకు వచ్చేసిన తర్వాత మోసే తన కర్రను వెనుకకు చాపినప్పుడు వారు మధ్యకు వచ్చున్నారు. ఇశ్రాయేలు సైన్యం అంతా, ఐగుప్తు సైన్యం అంతా మధ్యలోకి వచ్చున్నారు. రథాలు, రౌతులు అన్ని కూడా మధ్యలోకి వచ్చున్నాయి. కాల్బలం అంతా మధ్యలోకి వచ్చున్నాయి. ఎప్పుడైతే మోసే కర్రను వెనక తిప్పాడో వెంటనే ఎర్ర సముద్రం వారంతా కూడా మునిగిపోయారు. ఎక్కడ తోకలేదు అసలు, ఒక్కడ మిగలలేదు. ఆశ్చర్యకరుడు అనమాట ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. మన్నాను కురిపించడం ఆశ్చర్యం కదా,
వారు ఉన్నటువంటి గుడారాల దగ్గరికి పూరెళ్ళు రప్పించడం ఆశ్చర్యం కదా. నీరు కావాలంటే బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం ఆశ్చర్యం కదా కదా ఇది. మరి అక్కడ చేసిన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడండి. దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఆలోచనకర్త. రెండవ పేరేంటి? ఆలోచన కర్త. ఏం చేయాలి పాలుపోతలేదమ్మా, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదమ్మా, వారం రోజులు బట్టి పని లేదు, ఏం తినాలి, ఏం చేయాలి. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తాడు, అప్పవని అంటున్నాడు, ఉన్న బాకీ ముందు కొట్టాడున్నాడు, ఏం చేయాలో నాకు ఏం తోడు లేదు అన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యముని తీసి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఏమిస్తాడంటండి? వాక్యమైన దేవుడు నీకు ఆలోచన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆలోచన ఇచ్చేవాడు, ఆలోచన చెప్పేవాడు ఆయన. ఎవరో నీకు చెప్పక్కర్లే, పక్కవాడు చెప్తే నిన్ను పాడు చేస్తాడంతే. మంచి విషయాలు చెప్పరాలు. దేవుడు చెప్తే మంచి ఆలోచన నీకు, వాక్యమైన దేవుడు అటువంటి మంచి ఆలోచన నీకు ఇస్తాడు. మూడవది, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకున్న బలం ఎంత గొప్పదో తెలుసా? రాజుగారు అన్నాడు, రే అలా ముగ్గురిని తీసుకొచ్చి యజ్ఞగుండంలో పడేయండి అన్నారు. రాజుగారు ఏమన్నారు? రాజు కంటే బలవంతుడు ఎవరు ఉన్నారండి? ఇంకా రాజే బలవంతుడు. అది రాజ్యంలో రాజు బలవంతుడు కనుక రాజుగారు షడ్రక మేషక అబేద్నెగోను తీసుకొచ్చేసి ముగ్గురిని అగ్నిగుండంలో పడేయమన్నాడు. వాళ్ళు పడేయడానికి వచ్చారు, పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు పడేసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? అగ్నిగుండంలో దేవునికి స్తోత్రం అనుకుంటూ పాటలు పాడుకుంటూ గిరగరా తిరిగేస్తున్నారు. రాజుగారికి మర్చిపోయింది. రాజుగారు లేచి వచ్చున్నాడు, సైనికుడు పిలిచాడు. సైనికుడు కూడా నిజమేనండి, ముగ్గురు కాదు నలుగురు తిరుగుతున్నారు అన్నాడు. రాజుగారికి భయం వేసింది. వెంటనే వారు బయట తీసుకొచ్చేండి రా అన్నారు. బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చిన తర్వాత వరే పరీక్షించే వాళ్ళు ముందు తీసుకురండి రా, అగ్ని వాసన ఎక్కడ తగిలినా కానీ వీళ్ళు దేవుడు గొప్పవాడు కాదని మనం చెప్పేద్దాం అని పరీక్షించే వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు భూతత్తాలు వేసుకుని పరీక్షిస్తున్నారు, వాసన చూసి పరీక్షిస్తున్నారు. ఎవరికి ఏమి కూడా వాసన కూడా రాలేదు. వారి వెంట్రుక వాసన కూడా కాలేదు. వారి బట్టలు అగ్ని వాసన తగలలేదంట. ఆయన ఎంత బలవంతుడు తెలిసింది. అగ్నిగుండంలోంచి షడ్రక మేషక అబేద్నెగోను బయటికి తీసుకుని వచ్చాక రాజుగారు భయపడుతూ వీరి దేవుడే గొప్పవాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకున్న బలం ఈ లోకంలో ఉన్న బలం కాదు. నీ బలం నా బలం కాదు. బలం పెంచుకోవడానికి కోడిగుడ్లు తినేసి, చికెన్ తినేసి, మటన్ తినేసి మనం ఎక్కడికి వెళ్తాం? వ్యాయామానికి వెళ్ళిపోయి కుస్తీలు పోటీలకు వెళ్ళిపోయినట్టుగా గుంజీలు తీసి అన్ని తీస్తే రాదని బలం. దేవుడిస్తే బలం వస్తుంది నీకు. దేవుడిస్తే నీకు గొప్ప బలం వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు భయపెట్టేవాడు. రాజును భయపెట్టాడు దేవుడు. తన బిడ్డలను కాపాడాడు, రాజును కూడా భయపెట్టాడు. 4వ వచనం 4వ మాట ఏంటండి? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, నిత్యము నీకు తండ్రిగా ఉంటానని వాగ్దానం చేసిన వాడు వాక్యమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో మన తల్లిదండ్రులు విడిచిపోవచ్చు మనల్ని. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోవచ్చు. పరమ తండ్రి మనలను విడిచిపెట్టడు. ఈ లోకములో మనల్ని కాపాడుతాడు, పరలోకములో కూడా ఆయన మనలను కాపాడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఈ లోకములోను ఆ లోకములోను మనలను కాపాడేవాడు. ప్రియమైన ఈ రాత్రి ఈ వాక్యమైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యమైనటువంటి దేవునికి విధేయత చూపిస్తూ, మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని, దేవుడైనటువంటి వాక్యాన్ని శ్రద్ధగా భద్రంగా మనం భద్రం చేసుకుంటూ ఈ 2026 సంవత్సరం మనం దేవుని సన్నిధానంలో ఆశీర్వదింపబడదాం, దీవించబడదాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో మన బ్రతుకుల్లో చూద్దాం. అట్టి కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవం, వందనములనైనా ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నీవే తండ్రి, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు కూడా నీవే.
ఆది యందున్నటువంటి దేవుడు నైనా, దేవుని వద్దనైనా ప్రభు నివసించే గొప్ప దేవుడు కూడా నీవే తండ్రి నైనా. నీవు లేకుండా ఏది ఈ లోకంలో కలుగలేదు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రిని బిడ్డలమైన మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఆది యందు వాక్యం ఉండడం, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారియే మన మధ్య నివసించనని యోహాను భక్తుడు శ్రేష్టమైనటువంటి నీ వాక్యమును గురించి అనేక విషయాలు ప్రభా తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము మీ వాక్యము పట్ల, మీ లేఖనాల పట్ల నైనా ఎటువంటి నేను ప్రభు శ్రద్ధ కలిగి ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు చూపించిన ఈ మార్గాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. జీవమైనటువంటి నీ వాక్యాన్ని ప్రభా, శక్తి కలిగినటువంటి నీ వాక్యాన్ని ప్రభా, వాక్యమే దేవుడైనటువంటి నీ వాక్యాన్ని తండ్రి ఈ రాత్రి మేము ధ్యానం చేసుకుని కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసుని నోట నుండి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా. విన్నటువంటి ఈ మాటలు ప్రభా మా జీవితంలో, మా బ్రతుకుల్లో నేను ప్రభు మేము పాటించడానికి, భద్రం చేసుకోవడానికి, అనేక మందికి తెలియచేయడానికి నైనా నీ వాక్యంలో శక్తిని, ప్రభావాన్ని, మహిమను నైనా సాక్షిగా ఇతరులకు తెలియచేయడానికి నీ కృప నిబిడలమైన మాకు దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని ఎందరైతే విన్నారో, ఎందరైతే నేను ప్రభు ఆలకించారో, విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో ఫలింప చేయండి. ఈ వాక్యాన్ని ప్రభు వారి జీవితంలో ప్రభు జీవాన్ని కలిగించినట్లుగా, చీకటి బ్రతుకుల్లో వెలుగు కలిగించినట్లుగా నైనా వారి చక్కని మార్గాలు వారికి తెలియజేస్తూ మంచి మార్గంలో నడిపించినట్లుగా నీ కృప దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గత వారాల్లో ప్రభా మేము ప్రార్థించిన రీతిగా నేను ప్రభా ఇదిగో నేను ప్రభునైనా చిన్న విజ్ఞానికి నేను స్వస్థత కలిగించినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభు అనారోగ్యం ఉన్న వారందరి వరకు మేము ప్రార్థించాం, మా ప్రార్థన మీరు ఆలకించారు, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు. మరొక్కసారి సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరు దీవించండి. సంఘ బిడ్డల చుట్టూ మీ కంచె వేడి కాపుదల దయచేయండి నైనా వాక్యమైన దేవా, ఈ రాత్రి నీ బిడ్డల జీవితాల్లో, బిడ్డల హృదయాలలో, వారి గృహాలలో ప్రభునైనా మీరే ఉన్నారు తండ్రి. మీరు ఉన్నటువంటి విషయాన్ని వారు గుర్తించకుండా తండ్రి నిన్ను నిర్లక్ష్యం చేశారేమో. ఈ రోజు నుంచి ప్రభా నిన్ను వారు లక్ష్య పెట్టడానికి, నీ మీద మనసు పెట్టడానికి, నీ వాక్యం మీద వారు ధ్యానం ఉంచడానికి, వాక్యమైన దేవుడు నాతో ఉన్నటువంటి సత్యాన్ని వారు ఎరిగినైనా ఇదిగో ప్రభా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం కూడా నీతో ముచ్చటించడానికి నీ సహవాసంలో వారు కూడా ఉండడానికి నీ కృప చూపించమని కూడి వచ్చిన సంఘం అంతని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరత తీర్చండి. అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాల చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి నైనా. ఇదిగోనైనా ప్రభు సమయం అంతా చిన్న బిడ్డలైన వారు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యం దయచేయండి. యవనస్తులైన వారు జ్ఞాపకం చేసుకోండి, యవ్వన ప్రాయములు కాడిమీడే కృప చూపించండి నైనా. వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి వివాహాలు జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాలు దయచేయండి. అలాగే ప్రభు చేతి పని లేని వారికి చేతి పని, వ్యాపారం లేని వారికి వ్యాపారం, అలాగే ప్రభునైనా గృహిణులుగా ఉంటూ గృహస్థం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరతను మీరే తీర్చండి. ఈ రాత్రినైనా నీ బిడ్డల మీద మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభునైనా ఆనందింపచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డల ఇంటికి వెళ్ళుచుండగా నీ సన్నిధానం ఆశీర్వాదం, నీ వాక్యమును ప్రభా వారి గృహాలలో మీరు ఉంచండి. వారి గృహాల చుట్టూ నీ వాక్యం చేత కంచి వేడి కాపుదల దయచేయండి. అన్ని విషయాలలో మీరు అనుగ్రహించమని రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచేంత వరకు మీ కాపుదల, మీ కృప నీ బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించమని ఈ 2026 సంవత్సరం అంతా కూడా నీ బిడ్డలకనైనా అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి, బలవంతమైనటువంటి, సమాధానకరమైనటువంటి దీవెనల వర్షము నీ బిడ్డలపైన కుమ్మరించి నీ బిడ్డల కుటుంబాలను దీవించమని ఈ దాసుని కూడా నన్ను కూడా బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతము సంగమనకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చే, ప్రవేశ రక్తమే చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.